ఏళ్ళు చదవలే నువ్వు? ఉద్యోగం వస్తుంది కదమ్మా, ఎస్టీలు కదా మీరు. ఏమిటి చదవలే? చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం వెంగమారిపల్లి పంచాయతీ కల్లిగుట్టకు చెందిన గిరిజనుడు సోమప్ప కుమార్తె నాగలక్ష్మి 10వ తరగతి పాస్ కాలేకపోయింది. ఈ విషయం ఎంఈఓ సుబ్రహ్మణ్యానికి తెలిసింది. ఆ విద్యార్థిని పరిస్థితిని గమనించి మళ్ళీ పరీక్షలు రాయించడానికి ఆయన ఒప్పించారు. ఆమెకు దగ్గరుండి పాఠాలు చెప్పిస్తున్నారు. ఎంతైనా ఎంఈఓ అభినందుడని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఊరికి నీళ్లు ఇదేనా? ట్యాంక్ లేదా? ఈ ట్యాంక్లో నుంచి పోతుందా ఊరికి సప్లై? ఓహో, మీ కొళాయిలు ఏం లేవా ఇండ్ల దగ్గర? నీ పేరమ్మా? నాగలక్ష్మి. చెప్తారా సార్? బాగా చెప్తారా? యా సబ్జెక్టులు పోయినది? ఫిజిక్స్. కాబట్టి ఇప్పుడు చదువు సాయంత్రం తోడుకొని హై స్కూల్ దగ్గరికి మేడం వస్తుందట, హాల్ టికెట్ ఇస్తారు, తెచ్చుకోండా. సాయంత్రం నుంచి చదువుకోమని చెప్పు. కడపతంలో చదివింది పాపా, వాటికి పోతే ఒకటి ఇస్తారు హాల్ టికెట్, అది తెచ్చుకొని మళ్ళా డేట్లు ఉంటాయి ఆ పాప తెలుసులే, ఎగ్జామ్ రాయాలి ఆ టైంలో. గేమ్స్ ఏం ఆడతావు నువ్వు? ఎన్సీసీ చిరంజీవి ఉన్నాడు దాంట్లోనా? ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? ఈసారే కదా నువ్వు చదవాల. నువ్వు టెన్త్ పాస్ అయిందంటే కానిస్టేబుల్ రాసి మా కోరిక అదే.